హౌస్ వైఫ్కి టర్మ్ ఇన్సూరెన్స్ అవసరమా? అంటే హౌస్ వైఫ్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒకవేళ ఇవ్వగలిగితే దానికి ఏమేం షరతులు ఉంటాయని ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. చాలామందికి కొన్ని అపోహలు సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. వెల్కమ్ టు నిహారిక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ విత్ ఎస్డి అసోసియేట్స్. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే హౌస్ వైఫ్కి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అని. ఇక్కడ హౌస్ వైఫ్కి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అన్న దానికి ఆ షరతులు ఏంటంటే వాళ్ళ ఏజ్, కేవైసీ, డాక్యుమెంట్స్, హస్బెండ్ ఇన్కమ్ అంటే భర్త ఆదాయం, కంపెనీ అండర్ రైటర్ ద్వారా కొన్ని నిబంధనల ప్రకారం మనకి వాళ్ళ పాలసీ అనేది ఇష్యూ చేయబడుతుంది. సో మనకి ఇక్కడ హౌస్ వైఫ్కి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా డిపెండ్ అవుతుంది, ఎలా వస్తుందంటే హస్బెండ్ ఇన్కమ్ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వైఫ్కి ఇస్తాం. కానీ ఏ సందర్భాల్లో వస్తుంది, అది ఎలా వస్తుందంటే హస్బెండ్కి కంపల్సరీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే అప్పుడు డిపెండెంట్ మీద హౌస్ వైఫ్కి తన భార్యకి టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది ఎలా? కంపల్సరీ మళ్ళీ ఆమెకి గ్రాడ్యుయేట్ ఉండాలి, వైఫ్కి గ్రాడ్యుయేట్ ఉండాలి. గ్రాడ్యుయేట్ అయి ఉండి భర్త ఆదాయం మనకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి ఎంత మనం ప్రీమియం తీస్తాం కదా, దానిపైన తెలుస్తుంది మనకి. కానీ ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాక్సిమం మనకు 22 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ బిలో తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది, మనకు కూడా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు, ప్లస్ అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మనం ఈ ఏజ్లో టర్మ్ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక్కడ ఒకవేళ తనకి కంపల్సరీ ఉండాలి అన్నాను కదా పాలసీ, ఒకవేళ 1 CR కనుక తనకి ఆల్రెడీ పాలసీ ఉంటే మనం వైఫ్కి డిపెండెంట్ మీద 60 లక్షల పాలసీ ఇవ్వగలుగుతాం, 60 lakh పాలసీ అనేది ఇవ్వగలుగుతాం. ఒకవేళ కనుక తనకి 50 lakh ఉంది అనుకోండి పాత పాలసీ, ఒకవేళ తను 50 లక్షల పాలసీ కనుక తీసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయండి పాలసీలు. మనకు అందులో వేరే వేరే ప్లాన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఇక్కడ ప్లాన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు దాని గురించి తెలుసుకోవాలంటే మీరు నాకు డైరెక్ట్ DM చేయొచ్చు, లేదంటే కాల్ చేసినా కూడా నేను మీకు పూర్తి వివరాలు చెప్తాను. 50 lakh ఉందనుకోండి, ఒకవేళ ఉంటే ఇంకా 50 lakh కావాలి కదా, అప్పుడు హస్బెండ్కి తన ఇన్కమ్ బేస్ చేసుకొని ఇంకో 50 lakh ఇచ్చి డిపెండెంట్ మీద కంపల్సరీ ఆమెకి 60 లక్షల ప్లాన్ ఇవ్వచ్చు. అప్పుడు వైఫ్కి ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ తనకి ఒకవేళ పడితే మెడికల్స్ పడవచ్చు, అది కంపెనీ అండర్ రైటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఇక్కడ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. కంపల్సరీ ఏజ్, కేవైసీ, డాక్యుమెంట్స్ మాత్రం చూస్తారు. ఇంకా మెయిన్ గ్రాడ్యుయేట్ అయితే కంపల్సరీ అండి. ఇక్కడ చెప్పాను కదా ప్లాన్స్ అనేవి దాన్ని బట్టి చేంజ్ అవుతూ వస్తుంది. మనకైతే నేను టాటాలో అడ్వైజర్ని కాబట్టి మనకి పరంరక్ష లైఫ్ ప్రో ప్లస్ ద్వారా తీసుకుంటేనైతే మనకి 60 లక్షల నుండి ప్లాన్ స్టార్టింగ్ ఉంది. అది ఇన్కమ్ బేస్ను బట్టి HLV హ్యూమన్ లైఫ్ వాల్యూను డిసైడ్ చేసుకొని మనం ప్రీమియం అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. ఇంకా మీకు ఈ వీడియోలో ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. అలానే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా వీటి గురించి ప్లస్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ గురించి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.